సంఖ్యలో చేద్దామనుకున్న దాన్ని ఒకటి అమ్మవారి దయతోటి బాగా చేయగలిగాము. శ్రీలంక వరకు వెళ్ళి చేయగలిగాము. కాబట్టి అట్లానే ఇప్పుడు రాబోయే 500 ఒకటి ముందు అది అయిన తర్వాత 525, 550 అవన్నీ ప్రణాళికలు దాని తర్వాత ఆలోచిద్దాం అనేటువంటి దానికి అంతము అనేది ఏం లేదు. అయినంత వరకు అది అవుతూనే ఉంటాయి. దాన్ని ఆపే ఆలోచన అయితే ఎవరికి లేదు. తప్పకుండా మీకు సదా విజయం కలగాలని ఆ సరస్వతి మాత ఆశీస్సులతోటి మీ ఛానల్ విజయవంతం కావాలని కోరుతున్నాను. నా పేరు వారవేళ్ల శ్రీధర శర్మ. మాది స్వగ్రామం కరీంనగర్ జిల్లా చాకుంట చుక్కలండి మండలం. నేను కృష్ణ యజుర్వేదం పూర్వమీమాంస శాస్త్రాధ్యయనం ఎంఏ తెలుగు శాస్త్రం అధ్యయించిన యాజ్ఞికాలు చేస్తున్నాను. యజ్ఞసేవ సరస్వతి యజ్ఞసేవ విద్యాలయం ప్రారంభించింది 1991 పుస్తకాల వరకు ప్రారంభించారు. అయితే అప్పటి వరకు నేను ఎవరు యజ్ఞకర్తగా యాజ్ఞికుడిగా గౌరీపట్ల వెంకటమ్మ గారు ఉన్నది. మరి మీరు ఎప్పుడు ఈ స్థానంలో ప్రవేశించారు? 91లో ఈ సమితి ప్రారంభమైన నేను కూడా విన్నాను. అప్పుడప్పుడు వచ్చి నేను కూడా దర్శించుకునేవాడిని. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఎప్పుడు యజ్ఞంలో పాల్గొనలేకపోయినాను. యజ్ఞాలు జరుగుతున్నాయని విన్నాను కానీ రావడానికి కుదరలేదు. ఒకసారి 2003వ సంవత్సరంలో అష్టకాల వారు ఫోన్ చేసినారు. అయ్యా మాకు సరస్వతి యజ్ఞం ఉంది, కాశీలో నిశ్చయం అయింది. అయితే మా బావగారు యాజ్ఞికులుగా వ్యవహరించేవారు కానీ వారు హఠాత్తుగా స్వర్గస్థులు అవ్వడం వల్ల మీరు వేదాభ్యాసం చేసినారు కాబట్టి మీరు వచ్చి యజ్ఞాలు చేయించగలుగుతారా అని వారు అడిగినారు. మహాభాగ్యాన్ని అంగీకరించిన వెంటనే వారి దగ్గరికి వెళ్ళి కలిసిన అంటే కలవగానే మీరు కాశీలో యజ్ఞం చేయాలి అన్నారు. అది కారణం ఏదైనప్పటికీ కాశీకి వెళ్ళడం అంతకుముందు నాకు కాలేదు. ఈ సరస్వతి యజ్ఞం సాపుతోనైనా కాశీకి వెళ్ళగలుగుతా అనుకున్నాను. వెంటనే గురుగారు తప్పకుండా చేయిస్తాను యజ్ఞం అని అంగీకరించడం జరిగింది. కాశీలో యజ్ఞం చేయించిన తర్వాత మాకు వర్షకాల వారు యజ్ఞం చాలా బాగా చేయించారు. మరి ప్రతి నెల మీరు యజ్ఞం చేయించగలుగుతారా? కారణాంతరాలు వేరే ఏమైనా ఉంటాయా, కార్యాలు ఉంటాయా, ఎట్లా మరి ఏం చేస్తారు? సరస్వతి అనుగ్రహం నాకే కాదు, నా పిల్లలకు, మా కుటుంబానికి అందరికీ సరస్వతి అనుగ్రహం కావాలి. ఎందుకంటే మనం చదివింది బిందు, చదవాల్సింది సింధు, తెలిసింది ఎంత అల్పం, చదవాల్సింది చాలా ఉంది. సరస్వతి అనుగ్రహం ఉంటేనే మన జ్ఞానం. కనుక నాకు ఏ కార్యక్రమం ఉన్నా నేను సరస్వతి యజ్ఞం నాడు పెట్టుకోను. తప్పకుండా నేను సరస్వతి యజ్ఞానికే ప్రాధాన్యం ఇస్తాను. మాట ఇచ్చి అప్పటి నుండి ఇట్లా 150 యజ్ఞాల నుండి 497 యజ్ఞం వరకు నేను యాజ్ఞికుడిగా వ్యవహరిస్తున్నాను. అమ్మదయ్య వల్ల అట్లా కొనసాగుతున్నది. అనుకోలేదు, ఆటంకం అని అనుకోలేదు. ఏదైనా ఇంట్లో ఏదైనా వేరే కార్యక్రమం నేను చేసేది పురోహిత వృత్తి, వేరే పురోహితమైన పోయేవాళ్ళు లేకపోతే ఇంకా అమ్మవారి అనుగ్రహంగా కలుగుతుంది. వారు అన్నారు ఒక మాట, దక్షిణ ఎంతో కొంత ఇస్తాం అని అన్నారు. నేను దక్షిణ గురించి నాకు అవసరమే లేదన్నాను. మీరు దక్షిణ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సరస్వతి యజ్ఞానికి వస్తానని అదే మాట మీద యజ్ఞానికి వెళ్తాను. ముందే నాకు ఫలానా తేదీలో యజ్ఞం ఉంటుంది అని చెప్పారు కాబట్టి దాని ప్రకారం నేను ఆ ఒక తేదీ నాడు ఏ కార్యక్రమం పెట్టుకోకుండా ఉంటున్నాను. ఒక చోట రూపాయి అంటే రూపాయి 2 రూపాయలు వస్తే కాదు, అది కాదు నాకు కావాల్సిన అమ్మవారి అనుగ్రహమే కాబట్టి ఇస్తున్నాను. ఏ ఇబ్బంది కాలేదు. యజ్ఞాలంటే జనం చాలా మంది భయపడేవాళ్ళు. ఆ భయం పొడగొట్టుకోవడానికే నేను యజ్ఞాన్ని సరస్వతి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను అష్టకాల చాలా సందర్భాల్లో చెప్పాను. అది కరెక్ట్, అది 100కి 100 రూపాయలు నిజం. ఎందుకంటే ఒకప్పుడు యజ్ఞం అంటే మహారాజులు యజ్ఞం చేసేవాళ్ళు, మహాధనవంతులు యజ్ఞం చేసేవాళ్ళు అనుకుంటున్నారు అనేవాళ్ళు. కాలక్రమంలో యజ్ఞం అనేది పెద్ద ఖర్చుతో కూడినటువంటిది కాదు, అందరూ సామాన్యులు ఆచరించవచ్చు అనేటువంటి తెలియజేసిన వారు. అంతేకాదు సాధారణంగా 50,000, 1,00,000 ఆ మాత్రం ఖర్చు పెట్టలేని వాళ్ళకు వారే స్వయంగా సమితి నుంచి కొంత డబ్బు ఇచ్చి మరీ చేయించేటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఈ యజ్ఞం గురించి, ముఖ్యంగా సరస్వతి యజ్ఞం గురించి భయపడేటువంటి వాళ్ళు లేరని నా అభిప్రాయం. యజ్ఞాలు చేయడంలో గ్రామాలు ఎక్కువ ముందుకు రారు, వయసులో మిగతా ధనవంతులు కూడా చేస్తారనే అపోహ ఉన్నది. ఈ యజ్ఞ సరస్వతి యజ్ఞ సేవ సమితిలో అటువంటి అపోహ మొత్తం తొలిపోయిందని నేను అనుకుంటున్నా. అది కూడా నిజమే కదా. ఎందుకంటే మన సమితిలో
దాదాపు ఒక 15 కుటుంబాలు ఉండేవి ఒకప్పుడు. 15 బ్రాహ్మణ కుటుంబాలు సభ్యులుగా ఉండేవారు. క్రమక్రమంగా కొంతమంది తగ్గినారు, కానీ వాళ్ళు కూడా యజ్ఞాలు చేసినారు. ఆ బ్రాహ్మణులందరూ కూడా ఇందులో సభ్యులు ఉన్నవాళ్ళుగా అందరూ కూడా యజ్ఞాలు చేసినారు. అంతేకాదు, నేనైతే సభ్యుని కాదు, నేను కేవలం యాజ్ఞికుడిని. అయ్యా ఫలానా రోజు యజ్ఞం ఉంది అని కట్టేదాన్ని నేను వచ్చి యజ్ఞం చేయించడం, ఇచ్చే రక్షణ తీసుకోవడం, వెళ్ళి రావడమే నిజానికి. కానీ నేను కూడా శక్తి మేరకు యజ్ఞం చేసిన. ఈ విధంగా ఇది 3వ యజ్ఞం. సామాన్యం ఎప్పుడు 3 అంటే ఎప్పుడు చేశారు? ఇది జ్ఞాపకం లేదు. ఇదైతే 249 48 ఇది 497వ యజ్ఞం. 97 యజ్ఞం చేశారు. ఇంతకుముందు రెండు చేసిన చేశారు. ఒకటి రామాజీపేటలో చేసిన, ఒకటి అనంత సాగర్లో చేసిన. ఇది 3వది. మీరు కొత్త ఈ మధ్యనే మెలడీ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. దానికి మీరు మొట్టమొదటి మీ యొక్క సమస్య యజ్ఞాన్ని మేము దానిలో ప్రచారం చేయాలనుకుంటున్నాం. దాన్ని మీరు ఆశీర్వదించి దాన్ని ఎల్లకాలం నడపడానికి ఆశీర్వదిస్తారని తప్పకుండా అమ్మ దయ వల్ల మీ తెలిసి అనేటువంటి ఆ టీవీ ఛానల్ నిత్య అభివృద్ధి చెంది గొప్ప ఛానల్గా ఉండాలని, అందరి యొక్క అభిమానాన్ని కూడా చూరవనాలని స్ఫూర్తిగా వేడుకుంటున్న అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా మీ తెలిసి అనేటువంటి టీవీ ఛానల్ బాగా ఇంట్లో ఇచ్చినందుకు కృతజ్ఞతలు.